వెనుజులా యాక్షన్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఇరాన్పై పడింది. ట్రంప్ ఏమైనా సిమిలర్ యాక్షన్ ఇరాన్లో కూడా చేస్తాడా అని. అంటే నికోలస్ మదురోను కిడ్నాప్ చేసినట్లు ఖమేనీని లక్ష్యంగా చేసుకొని అమెరికా అటాక్ చేస్తుందా అనే చర్చ జరుగుతుంది. కానీ వెనుజులాకు ఇరాన్కు మధ్య ఉన్న తేడా ఏంటి? అఫ్కోర్స్ ట్రంప్ ఈ తేడాను గమనిస్తాడా లేడా చెప్పలేము. కానీ దెర్ ఇస్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్షన్ ఆన్ వెనుజులా అండ్ యాక్షన్ ఆన్ ఇరాన్. ఏంటి ఆ తేడా? ఒకటి కామన్ అంశాలు ముందుగా చెప్తాను. డెఫినెట్గా ఇరాన్లో ఉన్నటువంటి కెపాసిటీకి మీకు వెనుజులా కెపాసిటీకి అమెరికా కెపాసిటీకి ఉన్న తేడా. ఇప్పుడు వెనుజులా ఆపరేషన్లో అమెరికా స్పష్టంగా ప్రదర్శించింది 4 అంశాలు. ఒకటి, కంప్లీట్ సుపీరియర్ ఎయిర్ డామినేషన్. అంటే మీకు వెనుజులా ఎయిర్ ఫోర్స్ రెడార్లు సిస్టమ్స్ అన్నీ ఆగిపోయాయి. అసలు అమెరికన్ హెలికాప్టర్లు లో ఫ్లైయింగ్ అంటే చాలా కిందికి వెళ్ళి ఫ్లై చేసినా వెనుజులా ఏమీ చేయలేకపోయింది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. మీకు వెనుజులా దగ్గర ఉన్న రష్యన్ ఎయిర్ డిఫెన్స్ పనిచేయలేదు. అమెరికా కంప్లీట్ ఎయిర్ సుపీరియారిటీ గగనతలాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోగలిగింది. రెండవది, ఎలక్ట్రానిక్ వార్ఫేర్. దానికి ముందుగా రెడార్లు ఇతర సిస్టమ్స్ అన్నిటినీ జామ్ చేసింది పని చేయకుండా. మూడవది, ప్రిసిషన్ వెపన్స్. చాలా సూటిగా అటాక్ చేయగలిగేటువంటి శక్తివంతమైన ఆయుధాలను ప్రదర్శించింది. నాలుగవది, చాలా డీప్ లేయర్డ్ చాలా మల్టీ లేయర్డ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. అంటే నికోలస్ మదురో బెడ్రూమ్లోకి కూడా వెళ్ళగలిగారంటే నికోలస్ మదురో ఇన్నర్ సర్కిల్లోకి కూడా సిఐఏ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఎలా ఎంటర్ అయ్యాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ విషయాల్లో తీసుకుంటే మీకు డెఫినెట్గా అమెరికాకు కూడా ఇరాన్తో పోలిస్తే ఎయిర్ సుపీరియారిటీ ఉంది, ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ ఉన్నాయి, ప్రిసిషన్ వెపన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కెపబిలిటీ కూడా చాలా ఎక్కువ. ఇటీవల ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన అమెరికా బాంబింగ్ చేస్తే ఎక్కడ అమెరికా ఇరాన్ స్పేస్లోకి ఎంటర్ అయి అటాక్ చేసి తిరిగి వెళ్ళేదాకా ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ఏమీ చేయలేకపోయింది. వాస్తవంగా ఇరాన్కు మిసైల్ కెపబిలిటీ కూడా ఉంది. మీకు ఇజ్రాయెల్ పైన అనేక మిసైల్స్ కూడా ఇరాన్ ప్రయోగించింది కూడా. కానీ ఇక్కడ మాత్రం అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్లు, బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఇరాన్ ఎయిర్ స్పేస్ను లోపలికి వచ్చినా ఇరాన్ రిటాలియేట్ చేయలేదు. ఎక్కడ ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ అమెరికన్ ప్లేన్లను అటాక్ చేయలేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అమెరికా సుపీరియారిటీ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. సో ఇక్కడ వరకు కాస్త తేడా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇరాన్ తీసుకుంటే ఇరాన్కు చాలా పెద్ద ఎత్తున మిసైల్ కేపబిలిటీ కూడా ఉంది. వెనుజులాతో పోలిస్తే ఇరాన్కు చాలా పెద్ద మిసైల్ కేపబిలిటీ ఉంది. ఇరాన్కు మిలిటరీ కెపాసిటీ కూడా వెనుజులాతో పోలిస్తే ఎక్కువ. మీకు ఈవెన్ రష్యాకు కూడా అవసరమైనటువంటి డ్రోన్లు వీటిని సప్లై చేస్తూ వస్తుంది ఇరాన్. అందువల్ల ఇరాన్ కంపేర్ టు వెనుజులా ఇస్ ఏ బెటర్ అండ్ మోర్ ఎఫిషియంట్ మిలిటరీ పవర్. కానీ అదే సమయంలో అమెరికాతో పోలిస్తే మిలిటరీ సుపీరియారిటీ అమెరికాకు చాలా ఎక్కువ. అందువల్ల వెనుజులాతో కంపేర్ చేసినప్పుడు ఈ కామన్ పాయింట్ ఉంది, ఈ డిఫరెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ట్రంప్ కామన్ పాయింట్నే గుర్తించి వెనుజులా పైన తనకు ఎలాగైతే మిలిటరీ సుపీరియారిటీ ఉందో ఇరాన్పై కూడా అదే మిలిటరీ సుపీరియారిటీ ఉంటుందని భావించి అటాక్ చేస్తాడా, లేదా వెనుజులాకు ఇరాన్కు మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్, ఇరాన్కున్న మిసైల్ కెపబిలిటీ కానీ, ఇరాన్కున్న డ్రోన్ కెపబిలిటీ కానీ, ఇరాన్కున్న సొంత మిలిటరీ డిఫెన్స్ కానీ, వీటిని దృష్టిలో పెట్టుకుని ఆగుతాడా చూడాలి. ఇది మొదటిగా ఉన్న కామన్ పాయింట్ అండ్ డిఫరెన్స్. రెండవది, ఇరాన్కు న్యూక్లియర్ థ్రెషోల్డ్ వద్ద ఉంది. అఫ్కోర్స్ ఇంకా న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ దగ్గర లేవనే అంటున్నారు. ఈవెన్ అమెరికా కూడా ఉందని ధృవీకరించలేదు. ఇంకో 2-3 వీక్స్లో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ను కూడా పొందగలుగుతుంది. ఆ స్థాయిలో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీని అప్గ్రేడ్ చేసుకుంది అని.
ఒక్కసారి న్యూక్లియర్ వెపన్స్ వస్తే ఆ దేశాన్ని అంత సులభంగా ఎవరు ముట్టుకోరు. ఇప్పుడు నార్త్ కొరియా ఎక్స్పీరియన్స్ అదే కదా. కానీ ఇరాన్ ఇదే అట్లీస్ట్ న్యూక్లియర్ థ్రెషోల్డ్ పవర్, అంటే అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించే దగ్గర దాకా వచ్చింది. వెనజులాకు అసలు అక్కడ పోలికే లేదు, ఇరాన్కు వెనజులాకు. సో అందువల్ల మిలిటరీ సుపీరియారిటీ అమెరికాకు ఉన్నా, వెనజులాపై ఉన్నట్లు ఇరాన్పై ఉన్నా, బట్ ఆ మిలిటరీ సుపీరియారిటీ ఎంత అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. వెనజులాతో పోలిస్తే ఇరాన్ ఈజ్ ఎ మచ్ మోర్ పవర్ఫుల్ మిసైల్ పవర్ అండ్ న్యూక్లియర్ థ్రెషోల్డ్ పవర్. ఇది ఫండమెంటల్గా ఉన్న డిఫరెన్స్. రెండవది, వెనజులా పైన అటాక్ చేస్తే దాని ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ పెద్దగా లేవు. అంటే ఎక్కడో అలా సౌత్ అమెరికా మొత్తంలో రియాక్షన్స్ కానీ లేవు. క్యూబా, కొలంబియా, మెక్సికో ఇలాంటి మిత్ర దేశాలు, బ్రెజిల్ ఖండించిన మాట నిజం. కానీ పెద్ద ఎత్తున అమెరికన్ ఇంట్రెస్ట్లకు విఘాతము కలిగే పరిణామాలు ఎక్కడా సంభవించలేదు. అంటే వెనజులా పైన యాక్షన్ వాజ్ లోకలైజ్డ్, కానీ ఇరాన్ పైన యాక్షన్ ఆ మొత్తం వెస్ట్ ఏషియానే డీస్టెబిలైజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ ఈజ్ ఏ డిఫరెంట్ కంట్రీ, ఇట్స్ ఎన్ ఇస్లామిక్ నేషన్. మీకు ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే 40 ఇస్లామిక్ కంట్రీస్ సమావేశమయ్యాయి. అందులో ఇరాన్ పాల్గొంది, తుర్కియా పాల్గొంది, పాకిస్తాన్ పాల్గొంది, మీకు ఈజిప్ట్ పాల్గొంది. అంటే ఆ ఇస్లామిక్ సాలిడారిటీ అనేది కీలకమైన విషయం. అఫ్కోర్స్ సౌదీ అరేబియాకు ఇరాన్కు గొడవలు ఉండొచ్చు, ఇరాన్కు మీకు యుఏఈకి ఇటీవల సౌత్ యమన్ విషయంలో భిన్నాభిప్రాయాలు, సౌదీ అరేబియాకు యుఏఈకి సౌత్ యమన్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఇలా ఇరాన్కు సౌదీ అరేబియాకు మధ్య ఘర్షణ ఉండవచ్చు, ఇవన్నీ ఉండవచ్చు. కానీ బట్ స్టిల్ దెర్ ఇస్ అన్ అండర్లయింగ్ ఇస్లామిక్ సాలిడారిటీ. దీనికి కారణం ఏంటంటే నాయకుల మధ్య ఎలా ఉన్నా ప్రజల మధ్య ఆ సాలిడారిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇరాన్ పైన అటాక్ చేస్తే దాని రీపర్కషన్స్ అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియాపై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై, పాకిస్తాన్పై, జోర్డాన్పై, ఇతర దేశాలపై కూడా డీస్టేబిలైజింగ్ కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ ఇదే పార్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్ కనుక. మీకు గాజా పైన ఇజ్రాయెల్ దాడి చేస్తేనే పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పాక్ ప్రభుత్వానికి ఛాలెంజ్గా మారాడు. సో అందువల్ల ఇప్పటికే ఇరాన్ హెచ్చరిస్తోంది కూడా, మాపై దాడి చేస్తే ఇమీడియట్గా అమెరికన్ మిత్ర దేశాలను టార్గెట్ చేస్తాం, అమెరికన్ మిలిటరీ బేసెస్ను టార్గెట్ చేస్తాం అంటూ ఇరాన్ హెచ్చరించింది కూడా. మీకు వెనజులా నుంచి ఆ రకమైన హెచ్చరిక ఎక్కడా లేదు. అందువల్ల ఆ ఎంటైర్ రీజన్ డీస్టేబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు గల్ఫ్ దేశాల్లో, ఇస్లామిక్ దేశాల్లో అమెరికా పట్ల తీవ్ర నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. మీకు సదాం హుస్సేన్ను అంతం చేస్తే అల్-ఖైదా, ఐసిస్లో పుట్టుకొచ్చినట్లు ఇరాన్లో ఉండే అస్థిరత నుంచి ఎంతటి ప్రమాదకరమైన ఇస్లామిక్ తీవ్రవాద శక్తులైనా రగిలే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ డైమెన్షన్ మీకు ఇస్లామిక్ సాలిడారిటీ కావచ్చు, వైడర్ రిపర్కషన్ అమెరికన్ ఇంట్రెస్ట్ల పైన ప్రభావం కావచ్చు, అవేవి మీకు వెనజులాలో లేదు. అఫ్కోర్స్ ఇరాన్ కూటమి, ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ప్రతిఘటన కూటమి వీక్ అయిన మాట నిజం మీకు. బట్ అదే సమయంలో ఇరాన్ అనుకూల శక్తులు లెబనాన్లో హిజ్బుల్లా రూపంలో ఉన్నాయి, గాజాలో హమస్ రూపంలో ఉన్నాయి, యమన్లో హూతీల రూపంలో ఉన్నాయి, ఇరాక్లో షియా మిలీషియా రూపంలో ఉన్నాయి. అందువల్ల ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ వీక్ అయిన మాట నిజం. కానీ అదే సమయంలో ఇరాన్ కారకమైన మిత్ర శక్తులు కూడా ఉన్నాయి. మీకు వెనజులాకు మిత్ర దేశాలు ఉండొచ్చు. ఇప్పుడు క్యూబా వెనజులాకు బలమైన మిత్ర దేశం. అలాగే సౌత్ అమెరికాలో ఉన్న ఇతర లెఫ్ట్ వింగ్ సోషలిస్ట్ రెజీమ్స్ మీకు నికోలస్ మదురోకు ఫ్రెండ్ కావచ్చు. కానీ అక్కడ మీకు ఆ దేశాలు ఇవాళ ఛాలెంజ్ అమెరికా దాడిని ఎదుర్కొంటున్నాయి. దానికి మీకు ఇరాన్ యాక్సిస్ రెసిస్టెన్స్కు కూడా తేడా ఉంది. సో ఇరాన్ ఇక్కడేమో హిజ్బుల్లా కావచ్చు, యమన్లకు కావచ్చు, ఇరానే పెంచి పోషించినటువంటి శక్తులు. అవి ఎంత బలహీనంగా ఉన్నా ఇరాన్ కోసం ఏ స్థాయికైనా తెగబడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ క్యారెక్టర్ మారింది. ఒకప్పట్లాగా ఎయిర్ సుపీరియారిటీ ఉంటే సరిపోదు. ఇప్పుడు డ్రోన్లతో అటాక్ చేయగలుగుతున్నారు, సైబర్ అటాక్లు చేయగలుగుతున్నారు, మీకు ప్రిసిషన్ అమ్యునిషన్ వచ్చింది. అందువల్ల మీకు
ఒకప్పట్లాగా మిలిటరీ అసిమెట్రీ ఉన్నంత మాత్రం ఓడిపోవాలని లేదు. ఇప్పుడు అమెరికా ఆ రోజుల్లోనే వియత్నాంలో ఏమీ చేయలేకపోయింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసాం. 20 ఏళ్ళు తమ అనుకూల ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న 20 ఏళ్ళ తర్వాత అయినా తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి వెళ్ళాల్సి వచ్చింది. అందులో ఇరాన్ రెసిస్టెన్స్ మతంతో కూడుకున్నది కూడా. ఇప్పుడు నిన్న ఇరాన్ ప్రభుత్వం పిలిపించింది, తనకు అనుకూలమైన ప్రజల్ని కూడా మీరు కూడా ర్యాలీలు తీయండి, ప్రభుత్వానికి వ్యతిరేక ప్రదర్శనలే కాదు ప్రభుత్వానికి అనుకూల ప్రదర్శనలు కూడా జరగాలన్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి కూడా వచ్చారు. అంటే ఇరాన్ రెజీమ్ ఎంత అన్పాపులరో అదే సమయంలో ఇరాన్ రెజీమ్కు అనుకూలమైనటువంటి సమాజంలో ఒక పెద్ద సెక్షన్ కూడా ఇంకా ఉంది. దానికి తోడు ఇరాన్ ఆర్మీతో పాటు ఇరాన్ ప్రభుత్వాన్ని కాపాడేటువంటి ప్రత్యేక వ్యవస్థ ఉంది. మీకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGC అని చాలా సఫిస్టికేటెడ్ మిలిటరీలీ ట్రైన్డ్ IRGC ఉంది. ఇప్పుడు IRGC పని ఇరాన్ దేశాన్ని కాపాడడం కాదు, దేశాన్ని కాపాడే పని ఇరాన్ సైన్యం చేస్తుంది. ఈ IRGC పని కేవలం ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజీమ్ను ప్రొటెక్ట్ చేయడమే దాని పని. మీకు వెనజులాలో మదురోకు ఆ రకమైన సొంత సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ పెద్దగా లేదు. క్యూబన్ ఫోర్సెస్ కొంత కల్పించినా కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGCతో పోలిస్తే నికోలస్ మదురోకు ఉన్న ఓన్ సెక్యూరిటీ టీమ్ చాలా చిన్నది. సో అందువల్ల మీకు ఇరాన్ను వెనజులాను మనం కంపేర్ చేయలేం. సో అక్కడున్న జియో పొలిటికల్ కాంటెక్స్ట్ చూడాలి. ఆ దేశం అంతటా ఒకే రకం ఉంది, అక్కడున్న స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్ చూడాలి. ఇలాంటి అనేక రకాల అంశాలు ఇమిడి ఉంటాయి. అందువల్ల మీకు ఒక కంట్రీలో ఆపరేషన్ మరో కంట్రీలో రిపీట్ చేయడం అంత సులభం కాదు. ఏ కంట్రీలో ఉన్న వ్యూహాత్మకమైన అంశాలు, ఆ కంట్రీలో ఉన్న జియో పొలిటికల్ అంశాలు పరిగణనలోకి తీసుకొని మాత్రమే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీకు ట్రంప్ ఇంత దూకుడు ప్రదర్శిస్తున్నా కూడా ఇరాన్ను బెదిరిస్తున్నాడు తప్ప ఇప్పటికీ కూడా ఒక కంక్లూజన్కి రాలేకపోయాడు. ఇరాన్లో వెనజులాను రిపీట్ చేయవచ్చా లేదా అని.